హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బేబీ బ్లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే మొక్కజొన్న కండీలు ఎత్తాం లేదండి, వేరే పనికి అయితే వచ్చాం. గులాబీ తోటలో పూలని వచ్చాం, పూలు కలుపు తీయటమని. ఏడకు వచ్చేలాగా బెండ చేలో కలుపు తీయమంటున్నారు. వీళ్ళేమో మేము తీయము, కండీలు ఎత్తానికి వస్తాం అంటున్నారు మేస్త్రితో. ఇక బెండ ఎత్తునుందా చూడండి, కలుపు ఎట్టుందో. ఆ కలుపు తీయమంటున్నారు. సరేలేని వంగాము. కలుపు నువ్వు అసలు ఇక ఎట్టా కూడా తీస్తున్నాం అండి. అయితే కోసి ఎక్కడ గుప్పుడు అక్కడే వదిలేయమన్నారు. ఇక వంగున్నాం. ఇకైతే బెండ చెట్లు పోతేసినాయండి. బెండకాయలు ఇప్పుడే కాస్తున్నాయి. అక్కడో చెట్టుకి అయితే కాయలు కూడా ఉన్నాయి. చాలా దూరం నుంచి వచ్చాము అని కొంగున్నాము పనిలో. మునం బట్టి పొద్దున్నే కదా పచ్చగా బాగుంది. పొద్దున్నే 6ంటికి సూర్యుడు కూడా బయటికి రాలే. ఇంకా 6ంటికి చేలోకి వచ్చేలకి మబ్బు కానీ పచ్చదనం కానీ చాలా బాగుంది. కలుపు అయితే మాత్రం బెండ చెట్లు ఎత్తుందండి. ఇక అట్ట కోసి అక్కడ గుప్పుడు ఆడే వేసాము. ఇంక చుట్టూ ఇది రాజధాని కదా, రాజధాని వద్దంటారా పాలు. ఇక్కడ కాలేజీలో ఏంటో కడుతున్నారు. ఇక్కడ చాలా బాగుంది చూడటానికైతే. కొన్ని చెట్లు బెండకాయలు కూడా కాసినాయి. కట్టగా ఇక 10 మందిలో పోతే కట్టగా నమ్ముకుంటూ ఉంటారు. ఇక అన్నం తిని వచ్చి ఇక మళ్ళీ వెళ్తున్నాం. 8:30కి అన్నం తిని మళ్ళీ మునుగు పడతానికి వెళ్తున్నాము. ఇక 10 అయ్యాలకైతే లేచి వెళ్ళిపోతాము. 8:30 అయింది. ఇక చేనాయన అన్నాడు, తల 1 కేజీకి బెండకాయలు కోసుకోండి అమ్మా అంటే కోసుకుంటున్నారు. రేపైతే బెండకాయలు ముదురుకాయలు అన్నీ కోసేద్దాం, ఇవాళ లేత మీరు కోసుకోండి అన్నాడు. ఇక తల 1 కేజీ కోసుకుంటున్నారు. పొట్ట తిప్పులకి ఎడకైనా వెళ్ళాలండి. బెండకాయలు అయితే ఇక లేత నేను కూడా 1 కేజీ కోసుకున్నాను. పక్కన అయితే దొండ చేను కూడా ఉందండి. దొండ చేను కూడా ఉంటే ఇక మేము అడిగాం, మాకు తల 1 కేజీ ఇస్తారండి, డబ్బులు తెచ్చిస్తామంటే తీసుకెళ్ళి రేపు ఎత్తురండి అమ్మ డబ్బులు అన్నారు. సరేలే ఫోన్పే కొడదాం అని అడిగితే మాకు ఫోన్పే లేదులే అమ్మ, రేపు తేండి, రేపు తెచ్చి ఇవ్వండి అని అన్నారు. ఇక ఈ తల 1 కేజీన్నర ఏమో వచ్చినాయి. కేజీ వచ్చి 18 రూపాయలు 17 రూపాయలు పడ్డాయి అంతే. ఇక ఆటో అయితే వచ్చింది 10 అయింది. ఇక ఆటో సగం మంది అయితే కండ్లకి వెళ్ళారు, సగం మంది ఏమో కలుపుకొచ్చాము. చేను అయితే ఒక అయింది. ఇక ఆటోలో ఎక్కువ 11:30 కల్లా ఇంటికి వచ్చేస్తాము. ఇవైతే ఇంటికి వచ్చినాక గిన్నెలో పోద్దామని ఇక గిన్నె మంటి ఇచ్చింది మా పిల్ల. అయితే దొండకాయలు కేజీ 17 రూపాయలు ఏమో పడ్డాయి. కానీ బాగున్నాయి దొండకాయలు. ఇక బెండకాయలు కూడా కోసుకొచ్చాను నేను. అవి 1 కేజీ ఉంటాయి. ఈ వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ వీడియో చివరిదాకా చూడండి. కానీ అప్పటికప్పుడు చేయలేక వస్తున్నాయి కదండి, చాలా బాగున్నాయి. కూరగాయలు తాజాగా ఉన్నాయి. ఇంకా సొరకాయ ఉంది, ఒక కొబ్బరికాయ కూడా దొరికింది. అవి అయితే వేరే ఆమె దగ్గర ఉండిపోయినాయి. బాగా బెండకాయలు కూడా బాగా బోరుగా ఉన్నాయి.
అయినా ఎన్ని లేతయే. ఫస్ట్ అయితే మమ్మల్నే కోసుకోమన్నాడు చేనాయన్ గారు, మేమే కోసుకున్నాం. ఈ వీడియో చూసి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమండి. బాయ్. లోపల